సో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కొంతవరకు ఇక్కడ ఇచ్చిరో వాళ్ళకి చెక్కులు రిలీజ్ చేసిరు. రెండో విడత L2 కేటగిరీ L1 L2 L3 అని చేశారు కదా, దాంట్లో L2 కేటగిరీలో ఉన్న వాళ్ళ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నారట. అదేందో చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు దారుల ఎంపికకు సీఎం ఆదేశాలు. వచ్చే నెల 7వ వరకు కొత్త ఇళ్లు మంజూరు. మొదటి విడత లబ్ధిదారులకు చెక్కులు అందజేత. L2 జాబితాలోని అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తారట. L2 జాబితాలోని అర్హులకు బెనిఫిషరీ లిస్టుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తప్పనిసరి. బేస్మెంట్ పూర్తి లబ్ధిదారులకు 20.19 కోట్లు విడుదల. సో బేస్మెంట్ దాకా పూర్తయిన వాళ్ళకి 20 కోట్లు రిలీజ్ చేశారు. పేదవారి సొంతింటి కలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే మొదటి విడత ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా పలువురు లబ్ధిదారులకు బిల్లులకు సంబంధించిన చెక్కులు సైతం అందజేశారు. అదే ఊపుతో రెండో విడత సర్కారు శ్రీకారం చుట్టింది. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లబ్ధిదారుల ఎంపిక చేసి రెండో విడత హౌసెస్ నిర్మాణాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే తాజాగా ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధ్వర్యంలో లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేసి ఇండ్ల నిర్మాణాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇక 3 విడతలుగా లబ్ధిదారులు. సో లబ్ధిదారులు 3 విడతలు ఉన్నారు. అది మొదటి నుంచి మనం చెప్పుకుందే మళ్ళా రాసిరు. ఒకసారి చూద్దాం. డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామీణ ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 80.54 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. 80 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. వీటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు 3 విభాగాలుగా విభజించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. మొత్తంగా మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 70,122 మంది లబ్ధిదారులు ఎంపిక చేశారు. మొదటి విడతల 70,122 మంది మాత్రమే. సో ఇన్ని కోట్ల మంది జనాభాలో 70,000 అంటే ఏ మూలకు పోతారు. అందుకే మనకి ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టు కనబడతలేవు. మొదటి విడతల 70,000 ఇళ్ళు ఆడాడి ఇచ్చారు కాబట్టి ఏర్పడుతుంది అన్నట్టు. 2 విడతలు 3 విడతలు అయిపోతే కొంత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.